హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే ఒక సిపియూని చూస్ చేసుకునేటప్పుడు కంప్యూటర్ కోసం నేను చెప్తున్నాను, లేకపోతే ల్యాప్టాప్ కోసం అనుకోండి. ఒక కంప్యూటర్ కోసం కానీ ల్యాప్టాప్ కోసం కానీ ఒక సిపియూని చూస్ చేసుకునేటప్పుడు ఏ సిపియూ చూస్ చేసుకోవాలి, ఎలాంటి సిపియూ చూస్ చేసుకోవాలి, ఏమేమి చూస్ చేసుకోవాలి, అంటే ఒక సిపియూని వేరే సిపియూని ఎలా కంపేర్ చేయాలి, ఇవన్నీ కూడా చాలామంది కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి. చాలామంది ఏంటంటే ఈ కన్ఫ్యూజన్స్ వల్ల వాళ్ళు సరైన సిపియూని సెలెక్ట్ చేసుకోక చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. ఇంకేంటంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మ్యాక్సిమం సిపియూస్ అన్నీ కూడా బయట బిల్డ్సే కాబట్టి అంతగా ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు బెస్ట్ ఇన్ క్లాస్ పర్ఫార్మెన్స్ని పొందాలనుకున్నా, లేకపోతే మీకు నచ్చిన పర్ఫెక్ట్ కంప్యూటర్ని డిజైన్ చేసుకోవాలనుకున్నా, తయారు చేయించుకోవాలనుకున్నా, ఆ కాన్ఫిగరేషన్స్ అనేవి ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. మీకు తెలిసినప్పుడు మాత్రమే మీకు తగిన కంప్యూటర్ని మీరైతే తయారు చేసుకోగలుగుతారు, లేకపోతే ఆర్డర్ని పెట్టుకోగలుగుతారు. సో ఈ వీడియోలో నేను అసలు ఒక సిపియూని మీరు ఎలా చూస్ చేసుకోవాలి, ఈ సిపియూ నాకు పర్ఫెక్ట్గా చూస్ అవుతుందని ఎలాగా అనుకోవాలి అనేది నేను చెప్తాను. అండ్ దాంతోపాటు ఒక సిపియూ వేరొక సిపియూ కంటే కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తుందని కూడా ఎలాగ చూసుకోవాలి లేదా ఎలా కనిపెట్టాలనే దానికోసం అయితే చెప్తాను. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నా పేరు సారం, మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. సో మీరు సిపియూ చూస్ చేసుకుంటున్నారు అనుకోండి, మీ ల్యాప్టాప్ కోసం అయినప్పటికీ లేదా మీ కంప్యూటర్ కోసం అయినప్పటికీ ఒక సిపియూని చూస్ చేసుకుంటున్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను అన్నిటికంటే ఫస్ట్ చెప్పేది ఏంటంటే చూజ్ లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్స్. అంటే మీకు లేటెస్ట్గా ఏ ప్రాసెసర్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారో ఆ ప్రాసెసర్స్ని చూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీరు అలా ప్రాసెసర్స్ని లేటెస్ట్ చూస్ చేసుకున్నారనుకోండి, లేటెస్ట్ ప్రాసెసర్స్ ఎప్పుడు కూడా మీకు చాలా అప్డేటెడ్గా అయితే ఉంటాయి. మీకు ఇంకా బెటర్ టెక్నాలజీస్ కానీ బెటర్ ఆప్టిమైజేషన్ కానీ ఉంటుంది. అండ్ సెకండ్ది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు సెకండ్ చూసుకోవాల్సింది ఏంటంటే క్లాక్ స్పీడ్స్. మీకు ఎప్పుడైనా కానీ క్లాక్ స్పీడ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనుకోండి, కొద్దిగా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అండ్ ఇదేంటంటే ఐపీసీ మీద డిపెండ్ అయితే ఉంటుంది. కాకపోతే మ్యాక్సిమం మీకు ఇంటెల్ కానీ ఏఎండి కానీ ఆల్మోస్ట్ సిమిలర్ ఐపీసీస్తో అయితే వస్తాయి. కాబట్టి మీరు ఐపీసీని అంత క్లియర్గా అయితే పట్టించుకోకర్లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఒక ప్రాసెసర్ని చూస్ చేసుకునేటప్పుడు ఎక్కువ గిగాహెర్ట్జ్ ఉన్న ప్రాసెసర్ని అయితే చూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ప్రాసెసర్లో ఎక్కువ గిగాహెర్ట్జ్ ఉందనుకోండి, అది ఎక్కువ టాస్క్స్ని అయితే 1 సెకండ్లో అయితే పర్ఫామ్ చేయగలుగుతుంది. కాబట్టి ఎక్కువ గిగాహెర్ట్జ్ ఉంటే మనకి పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. బూస్ట్ క్లాక్ ఫ్రీక్వెన్సీ అనేది ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆ టాస్క్కి సంబంధించి మీ సిపియూ ఏదైతే ఉందో ఆ సిపియూ ఎంతవరకు పర్ఫామ్ చేయాలి, ఎంతవరకు ఓవర్ క్లాక్ చేయాలి, లేదా ఎంతవరకు బూస్ట్ చేయాలి అనేది ఈ బూస్ట్ క్లాక్ అయితే డిసైడ్ చేస్తుంది. నార్మల్గా మీకు బూస్ట్ క్లాక్స్ అనేవి మీరు తీసుకునే ప్రాసెసర్స్ సిరీస్ని బట్టి ఉంటాయి. i5 ప్రాసెసర్స్తో పోల్చుకున్నట్లయితే i7 ప్రాసెసర్స్ మీకు ఎక్కువ బూస్ట్ క్లాక్ ఫ్రీక్వెన్సీస్ అయితే ఉంటాయి. ఇదంతా కూడా కేవలం మీరు చూస్ చేసుకునే వర్క్ని బట్టి అయితే ఉంటుంది. మీరు బేసిక్ యూజేజ్ అయితే i3 ఆర్ Ryzen 3, అలా కాకుండా మీరు మోడరేట్ యూజర్ అనుకోండి, అంటే కొద్దిగా ఎక్కువగా వాడడం లేకపోతే ఒక ఎడ్యుకేషనల్ పర్పసెస్ కోసం తీసుకోవడం అయితే మీరు i5 కానీ Ryzen 5 కానీ తీసుకోండి. అండ్ ఇంకా మీరు కొద్దిగా హెవీ యూజర్ అనుకోండి, వీడియో ఎడిటింగ్ సిస్టమ్కి సంబంధించిన లైక్ యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ కోసం కానీ లేదా ఫోటో ఎడిటింగ్ కోసం కానీ తీసుకునే ఫలం అయితే i7 ఆర్ Ryzen 7 అయితే బాగుంటుంది. కొద్దిగా క్లియర్గా మాట్లాడుకోవాలనుకుంటే మీకు Ryzen 5 ప్రాసెసర్స్ కూడా వీడియో ఎడిటింగ్ కోసం బాగానే పర్ఫామ్ చేస్తాయి. అండ్ ఇంకా ఫైనల్గా మీరు హెవీ లెవెల్ అనుకోండి, లైక్ వీడియో రెండరింగ్ అంటే 3D మోడలింగ్ ఇలాంటివి చేసే వాళ్ళు అయితే మాత్రం మీరు i9 కానీ Ryzen 9 కానీ తీసుకోవచ్చు. అండ్ గేమింగ్ కోసం అయితే మాత్రం ఇవన్నీ ఒక మూలక పడేసి మీరు ఎంత హై లెవెల్ ఉంటే అంత మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ని అయితే మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. థర్డ్ వచ్చేసరికి కోర్స్ అండ్ థ్రెడ్స్ ఫ్రెండ్స్. ఇదే అన్నిటికంటే మెయిన్ అండ్ ఇంపార్టెంట్ మాట. దీనిని బట్టే మీకు ఏ సిపియూ సెట్ అవుతుంది అనేది మీరు చూస్ చేసుకోగలుగుతారు. అండ్ మనం సిపియూ కోర్స్ అండ్ థ్రెడ్స్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా కానీ ఒక ప్రాసెసర్లో మనకి ఎక్కువ కోర్స్ అండ్ థ్రెడ్స్ ఉంటే ఆ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువైతే ఉంటుంది. దీని ప్రకారం మీరు చూసుకున్నారనుకోండి, మీరు ఒకవేళ నార్మల్ యూజర్ అనుకోండి, నార్మల్గా కంప్యూటర్ కొనుక్కుంటున్నారు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం కానీ లేదా మీడియా కన్జప్షన్ కోసం కానీ కొనుక్కునే ఫలం అయితే మీకు డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఆర్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే సరిపోతుంది. అదే మీరు కొంచెం హై లెవెల్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, లేదా ఒక హెవీ యూజెస్ కోసం కొనుక్కుంటున్నా,
లేకపోతే వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ ఇలాంటివి చేద్దామని కొనుక్కుంటున్నా. అలాంటి టైంలో మీరు అట్లీస్ట్ ఒక 6 or 8 కోర్స్ ఉన్న ప్రాసెసర్స్ని అయితే చూస్ చేసుకోండి. క్వాడ్ కోర్ అయినా సరిపోతుంది. కాకపోతే క్వాడ్ కోర్ అనేది ఇంకా లోయెస్ట్ ఎండ్ అనమాట. క్వాడ్ కోర్ కంటే మీరు తగ్గారంటే మీరు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే బెటర్ మీరు 6 or 8 కోర్స్ని చూస్ చేసుకున్నట్లయితే మీరు కొద్దిగా హెవీ వర్క్ లోడ్స్ని అయితే CPU మీద కానీ ల్యాప్టాప్ మీద కానీ మీరు అయితే చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసరికి క్యాష్ మెమరీ ఫ్రెండ్స్. క్యాష్ మెమరీ ఈ మాట మీరు చాలాసార్లు వినే ఉంటారు. నేను క్యాష్ మెమరీ కోసం ఒక సెపరేట్ వీడియో అయితే చేశాను. దానికోసం తెలుసుకోవాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో కానీ ఇన్ఫో కార్డ్స్లో కానీ లింక్ అయితే చేస్తాను. దాని నుంచి అయితే చూసి తెలుసుకోండి. ఈ క్యాష్ మెమరీ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, ఈ క్యాష్ మెమరీ ఒక CPUకి ఏదైనా డేటా కావాలనుకోండి, లేదా ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకుని ఆ ర్యామ్ నుంచి తెచ్చుకొని క్యాష్ మెమరీ అయితే స్టోర్ చేస్తుంది. ఈ క్యాష్ మెమరీ ఎందుకు స్టోర్ చేస్తుంది అంటే CPU అనేది మనకి చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. ఆ CPU ఎంత ఫాస్ట్గా ఉంటుందో దానికి ఈక్వల్గా లేదా సమానంగా పర్ఫామ్ చేసేది క్యాష్ మెమరీ మాత్రమే. కాబట్టి ఏం చేస్తుందంటే CPUకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి క్యాష్ మెమరీలో అయితే స్టోర్ చేసుకుంటుంది. సో ఎప్పుడైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు ఆ క్యాష్ మెమరీ నుంచి CPU ఆ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటుంది. సో దీని ప్రకారం మనకి క్యాష్ మెమరీ ఎప్పుడైనా కానీ ఎంత ఎక్కువ ఉంటే ఆ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది అంత ఎక్కువ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ క్యాష్ మెమరీ ఉన్న ప్రాసెసర్ని తీసుకున్నట్లయితే మీకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. మీరు CPU కొనుక్కోవాలనుకున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 5th పాయింట్ లేదా లాస్ట్ పాయింట్ ఏంటంటే అడిషనల్ ఫీచర్స్ ఫ్రెండ్స్. అడిషనల్ ఫీచర్స్ అంటే మనకి ఫర్ సపోజ్ ఇంటర్లో చూసుకున్నాం అనుకోండి, లేదా AMDలో చూసుకున్నా సరే కొన్ని ప్రాసెసర్స్లో మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు వస్తాయి. అంతేకాకుండా మనకి వీడియో ఎన్కోడింగ్ అండ్ వీడియో డీకోడింగ్తో వస్తాయి, వర్చువలైజేషన్కి సపోర్ట్ చేస్తాయి. ఇలా మనకి రకరకాల ఫీచర్స్ అయితే మనకి CPUస్లో అయితే ఉంటాయి. మీ అవసరాన్ని బట్టి మీరు ఈ ఫీచర్స్ గురించి తెలుసుకుని మీకు అవసరం అని అనుకుంటే కనుక దానికి తగినట్టు మీరు ఒక CPUని అయితే చూస్ చేసుకోండి. ఈ వీడియో మొత్తంలో కూడా నేను ఒక AMD CPU కోసం కానీ లేదా ఇంటెల్ CPU కోసం అయితే చెప్పలేదు. మీరు ఏ CPU చూసుకున్నా సరే ఈ చెప్పిన 5 పాయింట్స్ని మీరు ఆ CPUస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ 5 పాయింట్స్ ప్రకారం మీకు ఇంటెల్లో నచ్చితే ఇంటెల్లో తీసుకోండి, AMDలో నచ్చితే AMDలో తీసుకోండి. కాకపోతే ఓవరాల్గా టెక్నాలజీలో కానీ లేదా ఎఫిషియన్సీలో కానీ మీకు AMD ప్రాసెసర్స్ అయితే బాగుంటాయి. నా పిక్ ఎప్పుడైనా కానీ కొద్దిగా AMD ప్రాసెసర్స్ తీసుకోమనేది చెప్తాను. ఎందుకంటే AMD ప్రాసెసర్స్ అనేవి బెటర్ ఎఫిషియన్సీతో అయితే వస్తాయి. అది కేవలం నా ఒపీనియన్. ఒకవేళ మీరు ఇంటర్లో ఇష్టపడే వాళ్ళు అయితే మీరు ఇంటర్లో కూడా ప్రాసెస్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన 5 పాయింట్స్ ప్రకారం మీరు గుర్తుపెట్టుకొని మీకు నచ్చిన CPUని మీరు తీసుకుని మీరు అయితే వాడుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కంప్యూటర్ రిలేటెడ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను ఇలానే కంప్యూటర్కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఫ్యూచర్స్లో మనం ఖచ్చితంగా రివ్యూలు కూడా చేద్దాం, ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ. సో అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్ గాయస్, సైనింగ్ ఆఫ్, బాయ్.